తెలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక రవాణా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. పెట్టుబడి లేని అక్రమ ఇసుక వ్యాపారులకు అధికారులు రాచబాట పరచడంతో అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు ఆ వృత్తి బంగారు బాతగుడ్డుని తలపిస్తోంది. వడ్డించేవాడు మరవాడైతే అనే సామెతను ఆసరాగా చేసుకోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత దాచుకున్నోడికి దాచుకున్నంత చందంగా తయారైంది. దీనితో ప్రకృతి వనరులు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఆఖేరు వాగ్ అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నిత్యం వందల సంఖ్యలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కూనూరు, తిడుగు, ఉప్పుగల్లు గ్రామాల మీదుగా ఉన్న ఆఖేరు వాగును గుల్ల చేసేస్తున్నారు. ఇక్కడి నుంచి హన్మకొండ, కాజీపేట, మడికొండ పట్టణ ప్రాంతాలతో పాటు ఆయా గ్రామాలకు ఇసుకను తరలించి 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. జనగామ జిల్లాలో వాల్టా, మైనింగ్, ఇరిగేషన్ చట్టాల కళ్ల ముందే ఉల్లంఘిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. ఇసుక అక్రమ రవాణా గత కొంతకాలంగా కొద్దిగా 10 రెట్లు పెరిగిపోయింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం తక్కువ ధరకే ఇసుక అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మాఫియా స్వర్గధామంగా మార్చుకుంది. కొంతమంది చీకటి ఒప్పందాలతో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుక దోపిడీ కొనసాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బలమైన నాయకుల ఆశీస్సులతో సిండికేట్ గా ఇసుక వ్యాపారానికి తెరలేపినట్లు ప్రచారమూ ఉంది. సామాజిక కార్యక్రమాలు, ప్రజలు అడ్డుకుంటున్న ఇసుక అక్రమ వ్యాపారాన్ని సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇసుక తరలింపుకు నెల మామూలు ఎవరికనే అంశం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా వరంగల్ రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర. ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇసుక మాఫియా ఏ విధంగా తయారైందంటే, ఇందిరమ్మ ఇండ్లను దాన్ని ఆశ బోషి చూపించుకొని దాని ద్వారా ఆకేరు వాగు నుంచి అంటే ఇసుక లబ్ధిదారుడికి, ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారుడికి 1 ట్రాక్టర్ 2 ట్రాక్టర్ల కూపన్లు కనుక తహసీల్దార్ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తే ఆ 2 కూపన్లకు బదులు కనీసం 10 ట్రాక్టర్ల ఇసుక తీసుకొని ఆ ల్యాండ్ మాఫియా ఏదైతే ఇసుక మాఫియా ఉందో వాళ్ళంతా కూడా అధిక రేట్లకు అమ్ముకోవడం. అంటే ఆకేరు వాగు నుంచి తీసుకొని వచ్చినటువంటి ఏదైతే ఇసుక అయితే ఉందో అది కనీసం 5,000కు 1 ట్రాక్టర్ 7,000 చొప్పున సిటీకి తరలిస్తారు. సిటీ అనంటే మడికొండ, కాజీపేట, ధర్మసాగర్ ఈ ప్రాంతాలలో కూడా అది మొత్తం అక్కడ సేల్ చేసుకోవడం జరుగుతుంది. నైట్ మొత్తం 2 కూపన్లు తీసుకొని వచ్చి రాత్రంతా కూడా మిగతా ట్రాక్టర్ల ద్వారా, చిన్న లారీల ద్వారా కూడా అది మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసి వేరే చోట కూడా ఒక డంప్ చేస్తారు. అంటే ఇసుక మాఫియా అఫీషియల్ గా చూపించి కొంత తీసుకొచ్చి ఎక్కడైతే డంప్ చేస్తారో ఆ రాత్రి వెళ్ళి కూడా ఏదైతే వాగులు వాకేరు వాగు కావచ్చు, నష్కల్ వాగు కావచ్చు, ఇంకా అనేక రకాల వాగులు ఉన్నాయి. ఆ వాగులంతా తీసుకొని వచ్చి ఒక చోట డంప్ చేసి ఆ మాఫియా 7,000కు 8,000కు సిటీలో కట్టుకునే ప్రైవేట్ కన్స్ట్రక్షన్ వాళ్ళకు అమ్ముకోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా అధికారుల కన్సర్న్లోనే ఉంటుంది. ఆ మాఫియా అనేటువంటి 1 ట్రాక్టర్ 2 ట్రాక్టర్ తీసుకోబోతే కాకుండా 10-20 ట్రాక్టర్ల ద్వారా దాన్ని డంప్ చేసి అక్కడి నుంచి అధిక రేటుకు వీళ్ళు ప్రైవేటు హౌసింగ్ బిల్డర్లకు అమ్ముకోవడం జరుగుతున్నది. మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటునారం, మగపేట, తాడువాయి ఈ ప్రాంతాలలో కూడా ఇసుక మాఫియా అంటే 1 లారీకి పర్మిట్ తీసుకొని ఆ పర్మిట్ ఉన్న నంబర్కు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా వేరే నంబర్ల ద్వారా కూడా డంప్ చేసుకొని ఆ ల్యాండ్ ఏదైతే ఇసుక మాఫియా కూడా ఒక చోట డంప్ చేసి హైదరాబాద్ సిటీ కూడా లారీల ద్వారా అధిక రేట్లు అంటే దాదాపుగా ఒక లోడ్ వచ్చి 30,000 40,000 చొప్పున ఆ లోడ్ అమ్ముకోవడం జరుగుతుంది.
అంటే ప్రభుత్వానికి కట్టేది 5,000 6,000 టీడీ నుంచి కనుక చేసినట్టయితే ఒక లారీకి కనీసం 30-40 వేల చొప్పున లారీ నప్పుతారు. సిటీలో అయితే ట్రాక్టర్లు ఏదైతే ఉందో అవి కూడా 7,000 8,000 ఆ ప్రాంత రేటు బట్టి అయితే అమ్ముకోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా రెవెన్యూ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా చూడనట్లే వాళ్లకు వదిలేయడంతో ఇసుక మాఫీ అయితే పెట్టయిపోతుంది. మొత్తానికైతే ఇసుక అంటే ఇందిరా బిల్ల ద్వారా చాలా మంది లక్షలు గడిస్తున్నటువంటి సందర్భం. ఏదైతే నీటి వనరులు అట్టడుగు ఇసుక కనుక ఎక్కువ ఉన్న ప్రాంత కనుక ఇసుక తోడితే అది అట్టడుగు పోయే వాటర్ గ్రౌండ్ లెవెల్ కూడా పడిపోయే సందర్భం అయితే మనకు సైంటిస్టులు నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి కూడా ఈ ఇసుక వల్ల దాదాపుగా లక్షలాది రూపాయలు గడిస్తున్నటువంటి ఇసుక మ్యాప్ అయితే తయారైంది. వీటి వలన నియంత్రణ అధికారులు పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, హౌసింగ్ బోర్డు వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళ ఇందిరా మైళ్ళు వచ్చినట్టు ఒక నియంత్రణ అనేది లేకపోతే ఈ ఇసుక మాఫియా చాలా ఆగడాలు ఇంకా అన్ని కావు. తెల్లందనక అసలు నిద్రపోకుండా రాత్రి పగలు ఆ గ్రామాల నుంచి తరలించడం, ఆ గ్రామాలలో కూడా చాలా మంది నిద్రలు డిస్టర్బ్ అవుతున్నాయని కూడా చెప్పడం. ఆ కూనూరు వాగు కావచ్చు, తర్వాత గన్పూర్, తర్వాత ఇంకా అనేకమైనటువంటి వాగులు అయితే ఇసుక వాగులు బేరువాళ్ళు ఉన్నాయి. ఆ బేరువాళ్ళని కూడా డబ్బు చేసుకొని అమ్ముకోవడం జరుగుతుంది. వాళ్ళ పైన అధికారులు ఏ మేరకు చర్య తీసుకుంటారు, ఏ విధమైనటువంటి కంప్లైంట్ విలేజ్లలో కూడా వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది వరకు కూడా అధికారుల దృష్టి కూడా తీసుకొచ్చారు. కానీ చర్యలు మాత్రం అంతంత మాత్రమే, వాళ్ళ పైన చర్యలు ఏం లేవు. మొత్తానికైతే మాత్రం ఇసుక మాఫియా మత్తులో అధికారులు అయితే మత్తు వదలడం లేదు. వాళ్ళ మాఫియాకు పూర్తి అండదండల సహకారంతోనే ఈ మాఫియా పెట్టయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. మానస, రవీంద్ర, ఇందిరమ్మ ఇళ్ళని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న దళారుని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఏదైతే వాళ్ళు సొమ్ము చేసుకోవడంలో ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే వాటిలలో ఉండే కూపన్ల మీదనే వాళ్ళు డిపెండ్ అయి ఉంటది. అధికారులు తనిఖీ చేయాలి. ఎంతవరకు మనం కూపన్లు ఇస్తున్నాం, ఎంత ఇంటి కన్స్ట్రక్షన్ కు ఎంత వాడుతున్నాడు, ఎంత ప్రైవేట్ గా వీళ్ళు సేల్ చేసుకుంటున్నారు, ఎంత సొమ్ము చేసుకుంటున్నారు అనేది మాత్రం చర్య తీసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆర్ఐ ఉంటాడు, తహసీల్దార్ ఉంటారు, రకరకాల సిబ్బంది ఉంటారు. కానీ వాళ్ళు అది నామమాత్రంగా చేసుకొని ఒక ఇంటికి ఎన్ని కూపన్లు అవసరం పడతాయి, ఒక ఇంటి నిర్మాణానికి ఎన్ని ట్రాక్టర్లు ఇసుక పడుతుంది అనేది ఒక అంచనా లేకుండా విచ్చలవిడిగా కూపన్లు ఇవ్వడం కూడా తహసీల్దార్ ఆఫీసు నడుతున్నది. దాన్ని క్యాచ్ చేసుకొని ఈ ఇసుక మాఫియా రెచ్చిపోయి అధికారుల అండదండలతోనే వీళ్ళు పెట్టకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికారులు గ్రామస్తులు కూడా చాలా వరకు తహసీల్దార్ ఆ ప్రాంత తహసీల్దార్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే అయినప్పటికీ కూడా అది ఎంత మాత్రంగానే ఉన్నది. అధిక మొత్తంలో రేట్లు అమ్ముకోవడం, అది ఒక ఇసుక అంతా బయట పోసుకొని దేశంలో ఏంటంటే రాత్రులంతా ఇసుక వేరే తోడుకొని వచ్చి డబ్బు చేసి అక్కడి నుంచి 8,000కు 7,000కు సిటీకి తరలించి అమ్ముకోవడం జరుగుతున్నది. అట్లాంటి దాన్ని నియంత్రించాల్సిన అధికారులు మామూలులకు అలవాటు పడి, మత్తులో అలవాటు పడి, వాళ్ళ నిద్ర ముచ్చుకున్నట్టుగా యాక్షన్ చేస్తూ వాళ్ళ వంత పాడుతూ ఇసుక మాఫియాకు వంత పాడడం వల్లనే ఈ ఇసుక మాఫియా పెట్టయిపోతున్నది. ఈ అధికారులు దీనిపైన ఏ మేరకు చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం కొంచెం వేచి చూడాల్సిందే. మనస, రవీంద్ర, అధికారులు అండదండలు లేకుండా ఈ అక్రమ దందా జరుగుతుందనుకోవచ్చా? అధికారులు ఏ విధంగా స్పందించారు అసలు ఈ అంశం మీద? అసలు అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం. ఎందుకు అనంటే నియంత్రించాల్సిన అధికారులు ఇందిరమ్మ ఇళ్లకు ఎన్ని వచ్చినాయి, ఒక విలేజ్ లో ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా, ఎక్కడి నుంచి ఎన్ని ఇళ్ళు పడితే ఒక ఇంటికి ఎంత పడుతుంది అనేది కూడా చూడాల్సిన బాధ్యత ఆ తహసీల్దార్ ఆఫీసులో సిబ్బందిదే. అంటే ఒక ఇంటికి వాళ్ళ పర్మిషన్ కోసం ఇసుక రెవెన్యూ వాళ్ళే ఇవ్వాలి కాబట్టి ఆ కూపన్లు అనేది వాళ్ళు ఇస్తున్నప్పుడు అది ఏ మేరకు ఇస్తున్నారు, ఏ మేరకు దుర్వినియోగం అవుతున్నది, అక్కడ ఆ ఇంటికి ఎంత సోల్డ్ అంటే ఎంత ట్రప్పింగ్ చేసుకున్నారు, ఆ ఇంటికి ఎన్ని ట్రాక్టర్లు ఇసుక పడుతుంది లేదా ఎంత లారీ పడుతుంది అనేది కూపన్లు ఇచ్చినప్పుడు ఆ తహసీల్దార్ మాత్రం ఆ పర్యవేక్షణలో ఉండాలి. ఆ పర్యవేక్షణ లోపభూయిష్టంగా జరుగుతున్నది కాబట్టి ఇసుక మాఫియా రెచ్చిపోవడం అయితే జరుగుతుంది. మానస, థ్యాంక్ యూ రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.